ఓకే లీడర్స్, ఈరోజు టాపిక్ లో బీపీ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. ఈ లో బీపీ అనేది ఏ కారణాల వల్ల వస్తుంది, ఎంత నుంచి ఎంత మధ్య ఉంటే లో బీపీ, అదే విధంగా ఫుడ్ డైట్ ఏం తీసుకోవాలి, ఫుడ్ కాంబినేషన్ మనం ఏ విధంగా వాడాలి, అవన్నీ కూడా తెలుసుకుంటే లో బీపీలో ఎన్ని రకాలు ఉన్నాయి దాని గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాం సార్. ఓకే సార్, ప్లీజ్ అందరూ కూడా కోఆపరేట్, డిస్టర్బెన్స్ చేయొద్దండి. ఓకే సార్, దీనికి కారణాలు సార్. లో బీపీ అంటే డీహైడ్రేషన్, అంటే మనం అస్తమానం వాంతులు, విరేచనాలు, నీళ్లు తక్కువగా తీసుకుంటే మనకు జ్వరం వచ్చినప్పుడు అప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది సార్. ఎప్పుడైతే డీహైడ్రేషన్ గురవుతారో వాళ్ళందరికీ కూడా బీపీ లక్షణాలు అనేది కనపడతాయి. అదే విధంగా బ్లడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆడవారి నెలసరి అయినప్పుడు, అదే విధంగా అల్సర్ ఫామ్ అయినప్పుడు మన బ్లడ్ లో ఉండాల్సిన వాల్యూమ్ తగ్గిపోతుంది సార్. అప్పుడు బీపీ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఆ రెండో కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మూడో కారణంగా గుండెకి సంబంధించి ఇబ్బందులతో బాధపడేవారు హార్ట్ రేట్ తక్కువగా కొట్టుకోవడం వల్ల లో బీపీ ప్రాబ్లమ్స్ నుంచి ఎదుర్కోవచ్చు, మూడో కారణము. నాలుగో కారణము ప్రెగ్నెన్సీలో ఎక్కువగా లో బీపీ చూస్తాం సార్ మొదటి 3 నెలల్లో. ఎందుకంటే బ్లడ్ అనేది మొదటి 3 నెలల్లో మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. దానివల్ల కూడా నాలుగో కారణంగా లో బీపీ మనము పసిగట్టచ్చు. అదే విధంగా ఐదో కారణంగా హార్మోన్ ప్రభావం వల్ల కూడా ఇక లో బీపీ మనకు అనేది వస్తుంది. మనకు ఆరో కారణంగా శరీరంలో విటమిన్ B12 అనేది ఎప్పుడైతే మనకు తగ్గుతుందో అప్పుడు లో బీపీ కారణాలుగా మనం పసిగట్టవచ్చు. ఈ 6 కారణాల దృష్ట్యా మనకు వచ్చింది లో బీపీకి వచ్చింది సిమ్టమ్స్ గా మనం ఐడెంటిఫై చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఈ 6 కారణాలు. దాంతో పాటు మనకు మన బాడీకి లో షుగర్ లెవెల్ ఉన్నప్పుడు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు, ఇవన్నీ కారణాల దృష్ట్యా లో బీపీ ఉంటుంది. ఈ లో బీపీలో వచ్చింది రకాలు ఉన్నాయి సార్. లో బీపీలో మొత్తంగా 3 రకాలు ఉన్నాయి. దీంట్లో మనకు పోస్టరల్ హైపర్ టెన్షన్, అంటే ఎవరైతే చాలాసేపు పడుకొని కూర్చుంటారో, నిలబడినట్లయితే బీపీ అనేది సడన్ గా తగ్గిపోతుంది సార్. బీపీ లెవెల్ సడన్ గా తగ్గిపోతుంది. ఎక్కువసేపు పడుకున్నా, కూర్చున్నా, నిలబడినట్లయితే బీపీ లెవెల్ అనేది తగ్గిపోతుంది సార్. ఇది మనకు పోస్టరల్ హైపర్ టెన్షన్ అంటారు దీన్ని. వయసు పైబడిన వారందరికీ కూడా ఈ ప్రాబ్లం మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనికి కారణాలు వచ్చింది డీహైడ్రేషన్ వల్ల. హైడ్రేషన్ అంటే మనకు అస్తమాన వాంతులు, విరేచనాలు అయినప్పుడు ఈ ప్రాబ్లం కు గురి కావాల్సి వస్తుంది. అదే విధంగా ప్రెగ్నెన్సీ అప్పుడు, అదే విధంగా లాంగ్ టైంలో ఎవడైతే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా పోస్టరల్ హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లమ్స్ తో టైప్ 1 అయినటువంటి లో బీపీలో ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ఎవరైతే ఈ యొక్క మనకు ఈ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా పోస్టరల్ హైపర్ టెన్షన్ టైప్ 1 రకాల లో బీపీలో మన అందరం కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు సార్. అదే విధంగా సెకండ్ టైప్ వచ్చింది మనము పోస్ట్ ప్రాండియల్ హైపర్ టెన్షన్. ఇది ఎట్లా వస్తుందంటే తిన్న తర్వాత 1 నుంచి 2 గంటల మధ్యలో సడన్ గా బీపీ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్. ఇది దేని వల్ల వస్తుంది? వయసు పైబడిన వారికి, అధిక బీపీ ఉన్న వారికి ఇది వస్తూ ఉంటుంది సార్. అదే విధంగా నరాల సమస్య ఉన్న వాళ్ళకి, తక్కువ కార్బోహైడ్రేట్స్, అదే విధంగా ఆహారం తక్కువ తిన్న వాళ్ళకు, నీళ్లు ఎవరైతే తక్కువ తాగుతారో వాళ్ళందరికీ, అదే విధంగా ఆల్కహాల్, గుట్కా, పాన్, ఒక్కాకు ఎవరైతే తింటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది పోస్ట్ ప్రాండియల్ హైపర్ టెన్షన్ అనే రెండో రకమైనటువంటి లో బీపీలో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు మూడో రకమైన లో బీపీ అంటే న్యూరల్ మీడియట్ హైపర్ టెన్షన్. చాలా సమయం నిల్చొని ఉంటారో, ఎక్కువగా చిన్నపిల్లలకు హార్ట్ బ్రెయిన్ కు మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల మనం ప్రమేయం ఏం లేకన్నా కూడా ఈ యొక్క న్యూరల్ మీడియట్ హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లమ్స్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా మనకు చిన్న పిల్లలకు వస్తుంది. అదే విధంగా ఇది మనకు వచ్చింది హార్ట్ కు, అదే విధంగా బ్రెయిన్ కు మధ్య ఏం చేస్తున్నామో మనకు తెలియదు సార్. మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది. మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక మూడో రకమైన లో బీపీ టైప్ తో మనం అందరం కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది.
కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకు కూడా న్యూరో మీడియట్ హైపర్ టెన్షన్ గా మనం గుర్తించవచ్చు. ఈ 3 కారణాలు ఏదైనప్పటికీ ఒకే రకమైనటువంటి కాంబినేషన్స్ మనం ఇవ్వచ్చు సార్. అదే విధంగా లో బీపీ లక్షణాలు సిమ్టమ్స్ ఏ విధంగా కనపడతాయంటే, రక్తం అనేది అవయవాలకు సరిపడది చేరదు సార్. ఎంతైతే మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగాలనో ఈ లో బీపీ ఉన్న వాళ్ళకు రక్త సరఫరా సరిగా జరగదు, అవయవాలు సరిపడదు సార్. అదే విధంగా వీక్ అయిపోదాం, తల తిరగడం, తొందరగా అలసట చెందడం, కాళ్ళు చేతులు చెమటలు పట్టడం, మొత్తం ఒళ్ళంతా కూడా చల్లబడిపోతుంది సార్, చచ్చిపడిపోయినట్టు మనకు కనపడుతుంది ఈ లో బీపీ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే. కొన్ని సందర్భాల్లో గుండె వేగంగా కూడా కొట్టుకుంటుంది సార్. ఎవరైతే లో బీపీ ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మనకి ఎట్లా తెలుస్తుందంటే, దీనికి కొన్ని టెస్టులు ఉన్నాయి సార్. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలి అంటే ఆడవారికి ఎంత ఉండాలి, మగవారికి ఎంత ఉండాలి, అదే మనకు అన్ని కూడా బ్లడ్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ లో బీపీ ఉందో లేదో ఎప్పుడైతే బ్లడ్ తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క లో బీపీ అనే సమస్యను మనం పసిగట్టి హిమోగ్లోబిన్ టెస్ట్ ద్వారా రక్త టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. షుగర్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయో దాని ద్వారా కూడా మనము లో బీపీ ఎట్లా తెలుసుకోవచ్చు. హార్ట్ బీట్ ఈసీజీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా టెల్ టు టేబుల్ టెస్ట్ ద్వారా కూడా ఈ 4 టెస్టుల ద్వారా మనకి ఏదైతే లో బీపీ ఎలా ఉందో ఈ 4 ద్వారా మనము ఐడెంటిఫై చేయొచ్చు సార్. మనకు టెస్టులు 4 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. హిమోగ్లోబిన్ టెస్ట్, షుగర్ లెవెల్, హార్ట్ బీట్ ఈసీజీ ద్వారా, టెల్ టు టేబుల్ టెస్ట్ ద్వారా, ఈ 4 ద్వారా మనకు వచ్చింది లో బీపీ యొక్క టెస్టులు మనం ఐడెంటిఫై చేసుకొని ఈ 3 రకాలు ఏది ఉందో అన్నిటికీ సంబంధించి కూడా మన దగ్గర ఇచ్చేటువంటి కేవా అకాయ్ బెర్రీ జ్యూస్ ఇస్తాము, మొరింగా ప్లస్ ఇస్తాము, కోఎన్ఎం క్యూటన్ డ్రాప్స్ ఇస్తాము, బీపీ కేర్ టాబ్లెట్ ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా 6 months కంటిన్యూగా వాడితే మనకి లో బీపీ నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసిన వాళ్ళు అవుతాం. దీంతో పాటు మనకు వచ్చింది ఎవరైతే ఈ యొక్క లో బీపీ కారణం ఉంటారో వాళ్ళందరికీ కూడా రక్తం అనేది తగ్గిపోతుంది సార్. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసము వాళ్ళ ఫుడ్ల పరంగా మనకు వచ్చింది బీట్రూట్ తినొచ్చు, పోమోగ్రానైట్, వైట్ గ్రాస్ జ్యూస్ మన దగ్గర ఉన్నటువంటి జ్యూస్ వాడితే బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది మనము ఈ ఫుడ్ తో పాటు మనకి దీనికి ఎక్కువగా ఎవరైతే ఉన్నారో తక్కువగా నీళ్లు తాగడం వల్ల ఈ యొక్క లో బీపీ అనే ప్రధానమైన కారణం సార్. ఆహారం తక్కువ తీసుకోవడము, మానసిక ఒత్తిడి, ఈ 3 ప్రధాన కారణాల దృష్ట్యా లో బీపీని మనం వచ్చింది ఐడెంటిఫై చేసుకొని ఈ యొక్క సిమ్టమ్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటే లో బీపీ ఉంది అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా మన ఫుడ్ పరంగా అయితే అన్ని రకాలైనటువంటి కూరగాయలు మనం తినొచ్చు. అదే విధంగా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనం తినొచ్చు. అన్ని రకాలైనటువంటి చేపలు కూడా మనం తినడం ద్వారా ఈ యొక్క లో బీపీని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచారు. అదే విధంగా బీన్స్ తినొచ్చు, నట్స్, అదే విధంగా సీడ్స్ కూడా తినొచ్చు. వెజిటబుల్ ఆయిల్స్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఫ్యాట్ తక్కువగా ఉన్నటువంటి డైరీలు సంబంధించినటువంటి సిమ్మి మిల్క్ దొరుకుతాయి మనకు, దాన్ని వాడడం ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే మనకు లో బీపీ ఉందో ఈ ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఈ ఫుడ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ దాంతో పాటు ఫుడ్ సప్లిమెంటరీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇస్తే ఈ యొక్క లో బీపీ అనేది హై బీపీతో పోల్చుకుంటే అంత డేంజరస్ ఏమి కాదు. కాబట్టి మనం అంతా ఏమనుకుంటామంటే ఎవరికైతే లో బీపీ వస్తుందో వాళ్ళందరూ కూడా సాల్ట్ ఎక్కువ వేసుకోవాలా, ఎక్కువ వెళ్ళినా మన భ్రమలో ఉంటాం. సాల్ట్ కాదు సార్, ఈ యొక్క మన వాటర్ కన్జంప్షన్ అనేది కరెక్ట్ గా కంపల్సరీగా మనం ప్లాన్ చేసుకొని మనం కరెక్ట్ గా ఫుడ్ కానీ మానసిక ఒత్తిడి తగ్గించుకొని ఫుడ్ బాగా తిని వాటర్ అనేది ఎంటీ స్టమక్ లో ఎవరైతే మార్నింగ్ మనము అర్లీ మార్నింగ్ నుంచి టిఫిన్ తినేంత లోపల కూడా ఎవరైతే 1.5 లీటర్స్ గోరువెచ్చని నీళ్లు, లేదంటే హైడ్రోజన్ వాటర్ బటర్ నీళ్లు, లేదంటే ఆ నెక్స్ట్ జనరేషన్ హైజన్ వాటర్, ఆ మూడిట్లో ఏది కూడా ఎవరైతే వాడతారో మన బాడీకి ఇస్తారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. కాబట్టి మన అందరం కూడా వాటర్ అనేది కన్జంప్షన్ ఎంత బాగా తీసుకుంటే ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడానికి మనకు చాలా చాలా దోహదపడుతుంది. దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి కాంబినేషన్స్ మీ అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు మనం అందరం కూడా అకాయ్ బెర్రీ జ్యూస్ ఇస్తాము, మొరింగా ప్లస్ ఇస్తాము, అదే విధంగా కోఎన్ఎం క్యూటన్ డ్రాప్స్ ఇస్తాము, బీపీ కేర్ టాబ్లెట్స్ ఇస్తాము. ఆ ప్రొడక్ట్లు కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే టోటల్ గా ఈ యొక్క లో బీపీ కారణాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా
మనం బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన ఫుడ్ సప్లిమెంటరీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం సార్. మొరింగా ప్లస్ అనే టాబ్లెట్ మనకు వచ్చిందే 1200 రూపాయలు. 1+1 మనకు లభిస్తాయి. 450 బిజినెస్ పాయింట్ మనకు వస్తాయి సార్. ఇది మార్నింగ్ ఒకటి తినక ముందు, రాత్రి ఒకటి తినకుండా ముందు వాడడం ద్వారా ఈ యొక్క లో బీపీ ఏదైతే ఉందో ఇది మనకు చాలా ఈ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ స్థాయిని కారణము. అదే విధంగా కంటి చూపు మెరుగుపరచడానికి, రెటీనా నాళాలు విస్తరించడానికి, కేశనాళిక పొరలు గట్టిపడడానికి, మన రెటీనా పనిచేయడానికి, మన పొట్టలో ఏదైతే అల్సర్స్ కానీ ఎన్ని ఫామ్ అయి ఉంటాయి వాటి కోసము, అదే విధంగా మన బాడీకి ఏదైతే కావాలనో స్వచ్ఛమైనటువంటి మునగాకుతో తయారైనటువంటి ఈ యొక్క మొరింగా ప్లస్ క్యాప్సల్స్ దీన్ని వాడడం ద్వారా మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్లు నిరోధించడానికి ఈ యొక్క మోరింగా ప్లస్ అనే టాబ్లెట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తినక ముందే మనం ఇవ్వడం ద్వారా మనం అద్భుతమైన రిజల్ట్ అనేది పొందవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొరింగా టాబ్లెట్ గురు ఖచ్చితంగా వాడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాడించాలి సార్. దాంతో పాటు మనము అకాయ్ బెర్రీ జ్యూస్, ఈ యొక్క అకాయ్ బెర్రీ జ్యూస్ ఏమనగా అంటే మనకు 1200 రూపాయలకు 1+1 450 బిజినెస్ పాయింట్లు వస్తుంది. పొద్దున్నే తినక ముందు, రాత్రి తినక ముందు ఎంటీ స్టమక్ 30 ml 150 ml 150 ml హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగడం ద్వారా ఈ యొక్క మన బాడీకి ఏదైతే రక్తం గడ్డగడానికి నివారించడానికి, మొత్తం రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, రక్తనాళాలు సడలించడానికి, మన కణాల కార్డియో ప్రొటెక్టివ్ ప్రయోజనాలు అందించడానికి, అదే విధంగా మన బాడీకి ఏదైతే కావాలో ఫ్రీ రాడికల్స్ దానికి వ్యతిరేకంగా కణాల బలంగా ఉండడానికి, అన్ని వయసుల వారికి పోషణ ప్రయోజనాలు అందించడానికి, మన బాడీలో శరీరం కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, అదే విధంగా మనకు ఏదైతే జీర్ణక్రియ సరిపోయినటువంటి ఫ్రీ రాడికల్స్ ఏదైతే కావాలనో అవన్నిటికీ కూడా మన బాడీ అకాయ్ బెర్రీ అనేది మనకు సంపూర్ణంగా 21 రకాల ఎక్స్ట్రా ఫుడ్ తో తయారు చేయడం సంపూర్ణ మిశ్రమం. ఈ అకాయ్ బెర్రీ జ్యూస్ వాడడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా అంతా ఉండవచ్చు. దాని ద్వారా కూడా ఈ యొక్క మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో లో బీపీ దాన్ని సంపూర్ణంగా నియంత్రించవచ్చు. కాబట్టి అకాయ్ బెర్రీ జ్యూస్ ని ఈ విధంగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు సార్. దాంతో పాటు కోఎంజిఎం క్యూటన్ డ్రాప్స్, ఈ కోఎంజిఎం క్యూటన్ డ్రాప్స్ 950 రూపాయలు, 400 బిజినెస్ పాయింట్లు వస్తాయి. మార్నింగ్ తినక ముందు 20 చుక్కలు, రాత్రి తినక ముందు 20 చుక్కలు ఖచ్చితంగా వేసుకోండి. దీన్ని వాడడం ద్వారా మన బాడీకి ఏదైతే తల తిరుగుతుందో తలనొప్పిని, అదే విధంగా మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ను, అదే విధంగా మన బాడీకి కార్డియోవాస్కులర్ ఫంక్షన్ మెరుగుపరచడానికి, అదే విధంగా మెదడు పనితీరు మెరుగుపరచడానికి, అదే విధంగా మన బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్, మానసిక స్థితిని సమతులం చేయడానికి, ఎనర్జీ స్టామినా పెంచడానికి ఈ యొక్క కోఎంజిఎం క్యూటన్ డ్రాప్స్ అనేది మన సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదపడుతుంది సార్. దాంతో పాటు బీపీ కేర్ టాబ్లెట్ కూడా మ్యాండేటరీ ఇవ్వండి. బీపీ కేర్ టాబ్లెట్స్ 300 రూపాయలకు 1+1 80 బిజినెస్ పాయింట్లు వస్తున్నాయి. మార్నింగ్ తినక ముందు ఒకటి, రాత్రి తినక ముందు ఒకటి ఇవ్వడం ద్వారా ఈ 4 కూడా ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతాం సార్. ఈ బీపీ కేర్ టాబ్లెట్ అనేది రక్తపోటు మరియు విధంగా శక్తి స్థాయి నిర్వహించడానికి, మన బాడీకి కావాల్సినటువంటి అకస్మాత్తుక రక్తపోటును, అదే విధంగా బలహీనతను, ఊపిరాడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అధిక రక్తపోటు జరుగుతుందో బ్రీతింగ్ కంట్రోల్ ప్రాబ్లం వస్తుంది సార్. అదే విధంగా గుండె కొట్టుకోవడానికి, అసమానత తొలగించడానికి, తక్కువ ఏదైతే బీపీ కేర్ ఉందో, రక్తపోటు తక్కువగా ఉందో దీన్ని వాడడం ద్వారా సమతుల్యం చేస్తూ సహాయకారినిగా ఈ యొక్క బీపీ కేర్ టాబ్లెట్ అనేది సంపూర్ణ ఆరోగ్యంగా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ఈ కాంబినేషన్ లో మనం అన్ని ప్లాన్ చేసుకుంటే మనం ఏదైతే లో బీపీ ప్రాబ్లం ఉందో ఈ యొక్క 3 కారణాలకు కూడా, ఈ 3 కారణాలు ఏది ఉన్నప్పటికీ ఈ మూడిట్లో మనం ఒకే కాంబినేషన్ ఇచ్చుకోవడం ద్వారా ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్ ద్వారా 100% వచ్చిందే ట్రీట్మెంట్ ఉంది. కానీ రకరకాల అపోహలతో అలోపతికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చిందే మనం బెదిరించడము, అదే విధంగా భయపడము, డేంజర్ అని చెప్పడము, అభూత కల్పన చేస్తున్నారు సార్. మనం ఒక చైతన్యవంతులై ఖచ్చితంగా ఏదైతే ఉందో ఒకటే గుర్తుపెట్టుకోండి, హై ఉండకూడదు, లో ఉండకూడదు, మీడియం గా ఉంటేనే ఈ యొక్క బీపీ అనేది మనకు కంట్రోల్ గా ఉండడానికి నియంత్రిస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ మళ్ళీ కూడా మీకు రిపీట్ చేస్తున్నాను, ఈ యొక్క లో బీపీ వచ్చిందే 3 రకాలు ఉంటుంది. రకరకాల కారణాల వల్ల లక్షణ మనకు వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ మనకు సంబంధించిన మొరింగా ప్లస్, అదే విధంగా అకాయ్ బెర్రీ జ్యూస్, కోఎంజిఎం క్యూటెన్, అదే బీపీ కేర్ టాబ్లెట్ 6 months ఎవరైతే వాడతారో
వాళ్ళకు వచ్చింది 100కి 100 రూపాయలు. ఈ యొక్క మహమ్మారి నుంచి మనం నియంత్రించడం అవుతాం, చైతన్యవంతులు అవుతాం. కాబట్టి దీంతో పాటు ఫుడ్ డైట్స్ అన్ని విధంగా ఫాలో అయితే మనకు 100% ఈ యొక్క మహమ్మారి నుంచి కంట్రోల్ చేసిన అవుతాం సార్. ఇది సార్ ఈరోజు టాపిక్. రికార్డింగ్ స్టాప్డ్. ఓకే సార్, దీనికి సంబంధించి మీకు ఎటువంటి అభ్యంతరాలు, డౌట్స్ ఉంటే దయవుంచి అడగండి, నేను క్లారిఫై చేస్తాను సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.